Good morning, friends, and very good morning to Rasaya Group AGM and distributor. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ హెల్త్ గురించి మరియు ప్లాంక్టన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫిష్ హెల్త్ అంటే గుర్తుకొచ్చేది బగ్స్, డిసీజెస్, పారాసైట్స్. ఇవన్నీ ఫిష్ కల్చర్లో మామూలే. కానీ మిగతా జంతువులతో పోల్చుకుంటే చేపకు మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. దాని ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం స్ట్రెస్ చేయకుండా ఉంటే దాని గురించి అది చాలా బాగా జాగ్రత్త తీసుకోగలదు. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫిష్ నీళ్ళలో ఉంటుంది. కాబట్టి మన వాటర్ క్వాలిటీ వీలైనంత బాగా ఉంచితే చాలా వరకు చేపలకు వ్యాధులను తగ్గించి హ్యాపీగా కల్చర్ చేసుకోవచ్చు. కాబట్టి అత్యంత ముఖ్యమైనది వాటర్ క్వాలిటీ. బయాలజికల్ ఆస్పెక్ట్స్ వలన పారామీటర్స్ కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు. అందువల్ల కొన్ని పారామీటర్స్ని తరచుగా చూడాలి. అవి CO2, ఆక్సిజన్, అమోనియా, pH ఇవన్నీ కూడా బేసిక్ పారామీటర్స్. కాబట్టి ఇవన్నీ కనీసం వారానికి ఒక్కసారి అయినా చూడాలి. ముఖ్యంగా ఆక్సిజన్ ప్రతిరోజు చెక్ చేయాలి. ఇంకా ముఖ్యంగా కంటామినేషన్, పెస్టిసైడ్స్, మైక్రో మరియు మ్యాక్రో ఎలిమెంట్స్ను శ్రద్ధగా గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్లో కనుక మ్యాంగనీస్ ఉంటే ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్లే అని గుర్తించాలి. సింపుల్గా చెప్పేది ఏంటంటే చెరువులో నీరు ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీతో ఉండేలా చూడాలి. అలాగే మంచి న్యూట్రిషన్ అందించాలి. చేపలకు రసోయా లాంటి బెస్ట్ క్వాలిటీ ఫీడ్ వాడాలి. అంతేకాకుండా ఆక్వాబేస్ వారి ఫిష్ ఫుడ్ను ప్లాంక్టన్ కొరకు వాడుకోవాలి. ఇలా చేయడం వలన దాని ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి చాలా వరకు పారాసైట్స్, బ్యాక్టీరియా తగ్గిపోతాయి. కాబట్టి చేపల చెరువును మంచి వాతావరణం ఉంచితే 100% సక్సెస్ అవుతాయి. ఒకవేళ వాటర్ క్వాలిటీ వాటికి తగిన వాతావరణం లేకపోతే వ్యాధులు తప్పవు. సాధారణంగా చేపలకు వచ్చే వ్యాధులను 6 రకాల వ్యాధులుగా గుర్తించవచ్చు. 1 పారాసైటిక్ డిసీజెస్, 2 బ్యాక్టీరియల్ డిసీజెస్, 3 వైరల్ డిసీజెస్, 4 ఫంగల్ డిసీజెస్, 5 ఎన్విరాన్మెంటల్ డిసీజెస్, 6 న్యూట్రిషనల్ డిసీజెస్. ఈ డిసీజ్ గురించి చెప్పుకుంటే చాలా డిసీజెస్ ఉన్నాయి. ముందుగా మనం మైక్రోబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ మైక్రోబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే ఫేకల్ మ్యాటర్ వేస్ట్ అవ్వడం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ పొల్యూషను, పౌల్ట్రీ వేస్ట్ ఇటువంటివన్నీ తినడం వల్ల ఆ లోపల ఇంటెస్టైన్ కెనాల్ మొత్తం అన్నీ కూడా దెబ్బతినేసి లోపల ఫీడ్ రిజెక్ట్ చేసి పరిస్థితి వెళ్ళిపోతుంది. దీని యొక్క ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ దీని యొక్క సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఈ ఐబాల్ ఇన్ఫెక్షన్ అవుతుంది, చేపలు చనిపోతూ ఉంటాయి, ఈ ఫిన్ స్కేల్ ఏదైతే ఉందో అవి లాస్ అవుతూ ఉంటాయి, పొలుసు ఊడిపోతూ ఉంటుంది, అండ్ అబ్డామిన్ డిజిన్ఫెక్షన్ ఉంటుంది, అండ్ పిగ్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, పూర్ బాడీ కండిషన్ ఉంటుంది, అండ్ స్కిన్ మీద అల్సర్ లాంటి పుండ్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనికి క్యూరబుల్ మెథడ్స్ ఏంటంటే ఇమీడియట్గా కోడి పెంట అలాంటి వేయటం మానేసేయాలి, ప్రాపర్ ప్రోబయోటిక్ ఇచ్చుకోవాలి, అండ్ బాడీలోనికి లోపల ఇంటెస్టైనల్ క్లీన్ చేసే ఫ్యూరియాలిన్ కానీ ఏదైనా ట్రాక్ ఇన్ఫెక్షన్ క్లీన్ చేసి ఇచ్చుకుని తర్వాత డాక్సిసైక్లిన్ యాంటీబయాటిక్ ఇచ్చుకుని అండ్ గ్రోత్ ప్రమోటర్ కూడా వాడవలసి ఉంటుంది. నేనైతే ఆక్వా హెల్త్ గ్రోత్ ప్రమోటర్ని ప్రమోట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డిసీజ్ లివర్ ఇన్ఫెక్షన్. లివర్ ఇన్ఫెక్షన్ జనరల్గా B6 తగ్గినప్పుడు మనకి లివర్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. కానీ ఈ న్యూట్రిషన్స్ ఎక్కువ ఫ్యాట్ న్యూట్రిషన్స్ ఉన్నా లేదంటే అబ్డామినల్గా డ్రాప్ సిస్టమక్ ఉన్నా కొన్ని స్పోరోజన్స్ సైట్స్ అండ్ అండ్ బ్లడ్ ఫ్లూక్స్ ఉన్నా కూడా లివర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. అప్పుడు మనం లివర్ డిస్కలర్ అవుతుంది, బ్రౌన్ కలర్ నుంచి ఎల్లో కలర్ వరకు కూడా
లివర్ డిస్కలర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇదేంటి లైట్ కలర్లోకి మారుతుంది లివరు. తర్వాత డార్క్ బాల్నెస్ వస్తుంది. దీని మీద స్మాల్ వైట్ స్పాట్ లాంటి మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ఈ లివర్ మీద ఒక ఎగ్స్ లాంటి స్పాట్స్, బ్లడ్ ఫ్లూక్స్ కూడా దీని మీద అటాక్ చేసే అవకాశం ఉంది. దీనికి క్యూరబుల్ మెథడ్స్ ఏంటంటే, మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ ఫ్యాటీ ఐటమ్స్ తగ్గించేసి వేయాలి. B6 ఉన్నటువంటి ఫీడ్ సప్లిమెంట్ ఇచ్చుకోవాలి. అంతేకాకుండా ఏదైనా యాంటీబయాటిక్స్ లాంటి వాడకాన్ని తగ్గించుకోవాలి. అండ్ థర్డ్, ప్రోటోజోవన్ గిల్ ఇన్ఫెక్షన్. ఈ ప్రోటోజోవన్ గిల్ ఇన్ఫెక్షను పూర్ వాటర్ క్వాలిటీ వస్తుంది, డెడ్ క్వాలిటీ వల్ల వస్తుంది. గిల్ ఇన్ఫెక్షన్, గిల్ అంతా మ్యూకస్, ఎక్సెస్ మ్యూకస్ వచ్చేసి ఉంటుంది. తర్వాత ఈ సిమ్టమ్స్ ఎట్లా గమనించుకుంటామంటే, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చనిపోతూ ఉంటాయి చేపలు ఫిన్స్ క్లాంప్డ్ అయిపోతూ ఉంటాయి, ఫిన్స్ లెగుతూ ఉంటాయి, పైకి లెగుతూ ఉంటుంది, ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి. బాడీ కలర్ మారిపోయి బ్లాక్ కలర్ బాడీ కలర్ మారిపోతూ ఉంటుంది. అండ్ పేల్ బ్లైండ్ కలర్ వచ్చేస్తుంది. తర్వాత ఈ డ్యామేజ్ అయిపోతాయి. దీన్ని తగ్గించడం కోసం వాటర్ శానిటైజర్ వాడుకోవాలి. ఇది తర్వాత బాడీలో కూడా ఏదైనా యాంటీబయాటిక్స్ ఉంటే మంచిది. డ్రాప్సీ స్టమక్ డిసీజ్, ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఏరోమానస్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వల్ల రావచ్చు. పూర్ కిడ్నీ ఫంక్షన్ యొక్క సరిగ్గా లేకపోతే మనకి డ్రాప్సీ స్టమక్ వస్తుంది. ఈ డ్రాప్సీ స్టమక్ దీనివల్ల వాటర్ అబ్జర్ప్షన్ బాడీలోనికి, బాడీ అవయవ లోపలికి వెళ్ళిపోయి బాడీ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. దీనికి ఓవర్ ఫీడింగ్ కూడా ఒక కారణం. ట్రీట్మెంట్ సిమ్టమ్స్ ఏంటంటే స్వెల్లింగ్, హోల్ బాడీ అంతా స్వెల్లింగ్ ఉంటుంది. ఐ పక్కన కూడా స్మెల్లింగ్ ఉంటుంది. బాడీ పార్ట్స్ అన్నీ కూడా వాటర్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ మెగ్నీషియం సల్ఫేట్. అండ్ సెకండ్, పాప్వాయ్ డిసీజ్, అమోనియా, వాటర్లో అమోనియా ఎక్కువ పెట్టడం వల్ల పాప్వాయ్ డిసీజ్ వస్తుంది. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్